హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన ఇంట్లో స్పెషల్ ఆకుకూర వంకాయ పులుగూర ఎలా తయారు చేసుకోవాలని చూపిస్తాను రండి. కావలసిన పదార్థాలు: ఆకుకూర, సిరుకూర అండి ఇది, వంకాయ, టమాటా చిన్న సైజు ఒక 4, ఎర్రగడ్డ పెద్ద సైజు ఒకటి, ఒక 5 పచ్చిమిరపకాయలు, ఎండుమిర్చి ఒక 4, వెల్లుల్లి అండి, ఇవి ఒక 10 రెమ్మలు ఉంటే చాలండి, సరిపోతుంది. చింతపండు, ఉప్పు ఇవి ఉంటే ఆకుకూర ఎలా తయారు చేసుకోవాలన్నది ఇప్పుడు చూస్తాం. మొదటగా స్టవ్ వెలిగిద్దాం. స్టవ్ మీద మనము కుక్కర్ని పెట్టుకుందాం. కుక్కర్ హీట్ ఎక్కిన తర్వాత ఒక 5-6 స్పూన్లు ఆయిల్ పోసుకుందాం. హీట్ ఎక్కింది కదా, ఇప్పుడు ఆవాలు వేసుకుందాము. ఆవాలు సౌండ్ వస్తుంది కదండి, చూడండి ఎలా సౌండ్ వస్తుందో, వచ్చేసింది కదా. ఇప్పుడు ఎర్రగడ్డ వేసుకుందాం. కరివేపాకు 2 రెమ్మలు వేసుకుందాము. వేసుకున్నాక ఒకసారి కలుపుకుందామండి. 5 పచ్చిమిరపకాయలు వేసుకుందామండి. ఎండుమిరపకాయలు ఒక 4 వేసుకొని కలుపుకుందాము. చూడండి కలర్ చేంజ్ అయిపోయింది కదా. ఇప్పుడు టమాటా వేసుకున్నాం. టమాటా వేసుకున్న తర్వాత కలబెడుతూ 10 రెమ్మల ఉల్లిపాయలు వేసుకున్నాం. కాస్త పసుపు పొడి చల్లుకుంటాం. ఇప్పుడు కలుపుకుంటాం అన్నీ. వంకాయ కోసుకుందాం. వేసుకున్నాక ఒకసారి కలుపుకుందాం. ఇలా బాగా కలుపుకోవాలండి. 2 నిమిషాలు బాగా కలుపుకున్న తర్వాత టమాటా ఆల్మోస్ట్ ఆల్ మెల్ట్ అయిపోయింది. వంకాయ ఉడకాలండి. ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత మనము కూరాకు వేసుకుందాం. ఇప్పుడు 2 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు కూరాకు వేసుకుందాం. కూరాకు ఎంత తింటే అంత మంచిదండి హెల్త్కు. కాసేపు మూత పెట్టేస్తామండి. మూత పెట్టిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి కలుపుకుందాం. ఇప్పుడే మూత తీసానండి. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాము. కింద పైన కలుపుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ పోసుకుందాం. ఇప్పుడు ఇంకొక 1/2 గ్లాస్ వాటర్ పోసుకుందాము. ఇప్పుడు ఒకసారి కలిపేసి మూత పెట్టేస్తాం. విజిల్ తీసేస్తామండి. విజిల్ దీనికంతా అవసరం లేదు. చూడండి ఉడుకుతా ఉంది కదా, మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి. చూడండి వంకాయ, కూరాకు, టమాటా అన్నీ ఆల్మోస్ట్ ఆల్ ఉడికిపోయింది. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకొని ఎనుకొనేస్తే వంకాయ ఆకుకూర పులుగూర రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఎనుక్కుందాం. మట్టి పాత్ర తీసుకోవాలండి. ఆ మట్టి పాత్ర బాగా కడిగి పెట్టుకునేసి ఇప్పుడు మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న
వేసుకున్నాం కదా. ఆకుకూర వంకాయ పులిహోర రెడీ. టేస్ట్ ఎలా ఉందనేది నేను షార్ట్ వీడియోలో చెప్తానండి. ఓకేనా? ఓకే, బాయ్.